ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అంటే జీబీఎన్ బ్యానర్ మీద గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ బ్యానర్ మీద కూర్చున్నటువంటి అందరూ అంటే ఈ వేదికకు రెండు వైపులు ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే, వాళ్ళందరూ కూడా ఇండియా యొక్క ప్రేయర్సే. ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ ఉంటేనే అంటే ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా ఈజ్ అ ప్రేయర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో మీ అందరు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ నిన్న ఆపరేషన్ సింధూర్ జరగాలంటే చిన్న మొత్తంలో అందులో మన భాగస్వామ్యం ఉందని ఇప్పుడే మన ఆర్మీ మన కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆ వార్ రూమ్లో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మరి ఆర్మీ కృష్ణారెడ్డి గారు ఏం జరుగుతుంది ఇన్సైడ్, ఏం యాంటిసిపేట్ చేశారు మరి ముందని మనకు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఖాన్ బైరీ అంటే డైరెక్ట్ కొట్టే కన్నా సో ఇండైరెక్ట్గా దెబ్బ ఎట్లా కొడితే అన్నది. ఎందుకంటే కొన్నిసార్లు మనము పామును చూస్తే మనం ఎందుకు పారిపోతామంటే కరుస్తుందని. అప్పుడప్పుడు బుస కొడితేనే ఒక్క దెబ్బకు మొత్తం ప్రపంచం అంతా అమ్మ వీళ్ళ దగ్గర పోతే ఇబ్బంది కాటేయకున్నా మధ్య కానీ ఇట్లా బుస కొడితే వాడు బుట్టలే ఉంటాడు, పైకి రాడు. కానీ ఆ చందంగా మనోళ్ళు చేసింది కాబట్టి నిజంగా ఒకసారి మీరందరూ గట్టిగా మరి మన సోల్జర్స్కి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి, ఇకపోతే మిత్రుడు సో ఆర్మీలో ఉన్నటువంటి మరి వాళ్ళ కొడుకును కూడా మరి ఆర్మీకే పంపించారు. ఎందుకంటే జనరల్గా పంపం మనం, ఎందుకంటే డాక్టర్ల కొడుకు డాక్టర్ అవుతాడు, మరి సినిమా యాక్టర్ల కొడుకులు సినిమా యాక్టర్ అవుతారు. కానీ ఒక ఆర్మీ నుంచి ఉన్న కష్టాలు నష్టాలు తెలిసి కూడా మరి వాళ్ళ కొడుకును మరి పంపించిందంటే మరి కృష్ణారెడ్డి గారు నిజంగా అభినందనీయుడు. మరి వారు కూడా ఒకసారి గట్టిగా కొడుకును కూడా పంపించాడు తెలిసి కూడా. తర్వాత ఇంకొకటి, అన్ని దానాల కన్నా ఎక్కువ గొప్ప దానం విద్యాదానం. ఎక్కడో నల్లగొండ జిల్లాలో పుట్టి అంటే నేను ఒకటి గమనించిన చెప్తాను మీకు. ఎందుకు ఎక్కడో పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లాలో పుట్టి మరి కష్టపడి చదువుకొని మరి పల్లెరగాయల జిల్లా పాలమూరు జిల్లాకి వెళ్ళి అంటే తెలంగాణ ఉద్యమంలో పల్లెరగాయల జిల్లా అంటే పాలమూరు జిల్లా అని చెప్పుకునే వాళ్ళం. మరి అక్కడికి పోయి మరి అద్భుతంగా అంటే ఒక ఎడ్యుకేషన్లో ఒక జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి మన మిత్రుడు మరి వారు రిటైర్ అయినట్టుగా అనిపిస్తలేదు మరి అంతే. ఎందుకంటే ఆ విధంగా చూస్తే వారిని మరి గోష్కి యాదగిరి గారు మరి వారు కూడా అంటే గొప్ప దానం ఇచ్చాడు. అంతకన్నా ముఖ్యం ఎందుకంటే మరి 1 కోటి మందికి ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ని కన్విన్స్ చేసి అమ్మ మరి అక్షయ పాత్రతో కూడా మరి వాళ్ళతో ఒక ప్రోగ్రాం చేసుకొని మరి వాళ్ళందరూ కూడా భోజనం పెట్టినటువంటి మన మహనీయుడు మరి గొప్పవాడు మరి గోషిక యాదగిరి గారు. మరి వాళ్ళకు కూడా వారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టవలసిన మనం చేస్తున్నాం.